హాయ్ యువర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కాకినాడ నుంచి రాయచూరు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క న్యూ టైమ్ టేబుల్ అయితే తెలుసుకుందాము. ఈ బస్ యొక్క సర్వీస్ నంబర్ 2691. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం కాకినాడ నుంచి అయితే 12 గంటలకైతే బయలుదేరేది. ప్రజెంట్ న్యూ టైమ్ టేబుల్ ప్రకారం కాకినాడ నుంచి ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 బయలుదేరుతుంది. అలాగే ఈ బస్ రామచంద్రాపురంకు ఓల్డ్ టైమ్ టేబుల్ ప్రకారం మధ్యాహ్నం 12:45 చేరుకునేది. న్యూ టైమ్ టేబుల్ ప్రకారం మధ్యాహ్నం 1:15 చేరుకుంటుంది. అలాగే తణుకుకి ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 2:25 చేరుకునేది. న్యూ టైమ్ టేబుల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకైతే చేరుకుంటుంది. అలాగే ఏలూరుకి ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం 4:20 చేరుకునేది. న్యూ టైమ్ టేబుల్ ప్రకారం ఏలూరుకి ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం 4:30 చేరుకుంటుంది. అలాగే విజయవాడకు ఈ బస్ యాజ్ యూజువల్‌గా 6 గంటలకైతే చేరుకుంటుంది. విజయవాడలో ఈ బస్ అయితే ఓల్డ్ టైమ్ టేబుల్ ప్రకారం అయితే చేరుకుంటుంది. న్యూ టైమ్ టేబుల్ ప్రకారం అయినా సరే సాయంకాలం 6 గంటలకైతే చేరుకుంటుంది. అలాగే ఈ బస్ కర్నూలుకు న్యూ టైమ్ టేబుల్ ప్రకారం అయితే మనకు తెల్లవారుజామున 3:35 చేరుకుంటుంది. ఓల్డ్ టైమ్ టేబుల్ ప్రకారం అయితే 4 గంటలకైతే చేరుకునేది. అంటే ఒక 25 నిమిషాల ముందుగానే కర్నూలుకైతే చేరుకుంటుంది. అలాగే ఓల్డ్ టైమ్ టేబుల్ ప్రకారం ఈ బస్ రాయచూరుకు ఉదయం 7 గంటలకైతే చేరుకునేది. న్యూ టైమ్ టేబుల్ ప్రకారం ఉదయం 6:45 చేరుకుంటుంది. అంటే ఒక పావుగంట మనకైతే జర్నీ అవర్ అయితే తక్కువైతే అవుతుంది. ప్రెజెంట్ ఈ సూపర్ లగ్జరీ ప్లేస్‌లో మనకైతే BS6 బస్ అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేసినారు. అంటే ఓల్డ్ మోడల్ బస్ కాదు ప్రెజెంట్ న్యూ మోడల్ బస్ అయితే ఉంటుంది. సీట్లు కంఫర్ట్ అయితే ఉంటాయి. ఛార్జింగ్ పాయింట్స్ మనకు సీట్స్ దగ్గరనే అయితే ఉంటాయి. నో ప్రాబ్లమ్. ఓల్డ్ బస్ కొంచెం కంఫర్ట్ అయితే ఉండదు. సీట్ల పరంగా చూసుకున్నా సరే, సౌకర్యాల పరంగా చూసుకున్నా సరే న్యూ బస్ వేయడం అయితే చాలా అభినందించదగ్గ విషయం ఇంత లాంగ్ డిస్టెన్స్‌కి. అలాగే కాకినాడ నుంచి గంగావతి వెళ్ళే బస్సును కూడా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.